ఈ ప్రాక్టీస్ స్టార్ట్ చేయండి. మీకు ఎవరు ఎదురుపడినా వాళ్ళు అన్ని రకాలుగా సుఖంగా ఉండాలి అని బ్లెస్ చేయండి. మీ చూపులో ప్రేమ భావన వచ్చారు. కానీ మనల్ని చూడంగానే చాలా తెలివి తక్కువ వాళ్ళు కూడా ఏంటి వాళ్ళ కోపంగా ఉన్నారు, ఏంటి వాళ్ళ మూడ్లెస్గా ఉన్నారు, ఏంటి వాళ్ళ ఏంటోగా ఉన్నారు అని మనతో అంటున్నారు కదా. దీని అర్థం ఏంటంటే మనం ఎక్కడ మాట్లాడకపోయినా మన లోపల నడుస్తున్న పెను తుఫానులు మన ఇంద్రియాల ద్వారా బహిర్గతం అయిపోతున్నాయి. మీరు సంతోషంగా ఉన్నప్పుడు ఒకలాగా నడుస్తారు, కోపంగా ఉన్నప్పుడు ఒకలాగా నడుస్తారు, దుఃఖంతో ఉన్నప్పుడు ఒకలాగా నడుస్తారు. మీ బాడీ లాంగ్వేజ్లో మీ అంతరాత్మ బయటపడిపోతుంది. అయితే ఈ బాడీ లాంగ్వేజ్లో మీరు భగవంతుడిని నింపండి. ఎట్లా నింపమన్నాడు? మొన్న ఒక మాట చెప్పాను, మళ్ళీ రిపీట్ చేస్తాడు. ఇక్కడ వేమన దీనికి ఏం చెప్తున్నాడంటే, జీవమేడ నుండు భావమెక్కడ నుండు కాపురమ్మున ఏడ గదసియుండు తనరుచున్న రెంటి తలమేల తెలియరు విశ్వధా విరామ వినురవే. ఈ ప్రపంచంలో ఏది కనిపించినా నేను దాని సంగతి కనిపెడతా, దాని అంతు చూస్తా, అదేంటో తెలుసుకుంటా, దాన్ని జయిస్తా. ఈ మాటలతో మనం తెగ పరిగెత్తుతూ ఉన్నాం. కానీ పుట్టి బుద్ధెరిగినప్పటి నుంచి నీలో చైతన్యంగా ఉన్న ఆ చైతన్య శక్తి ఏమిటి అని ఎప్పుడైనా మనం ఆలోచించామా? ఆలోచించగల ఆ చైతన్య శక్తి యొక్క సెకండరీ ఫోర్స్ అయిన థాట్ ఫోర్స్ ఇది ఎక్కడిది అని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఆలోచించగల. ఇక్కడ వేమన ఏమంటున్నాడంటే, జీవమేడ నుండి నీ శరీరంలో ప్రాణశక్తి ఎక్కడ ఉన్నది దాన్ని కనిపెట్టినాయన. భావం ఎక్కడ నుండి నీ శరీరంలో నుంచి భావాలు పుడతా ఉన్నాయి. ఈ భావాల పుట్టుక ఎక్కడి నుంచి మొదలవుతుందో కాపురంబున ఏడ గదసియందు. కాపురం అంటే కాయము అనే ఈ పట్టణంలో ఈ రెండు ఎక్కడ కలిసి ఉండి వర్క్ చేస్తున్నాయో నీవు తెలుసుకో. తనరుచున్న రెంటి స్థలమేల తెలియరో విశ్వధాభిరామ వినరు. ఈ రెండు ఎక్కడి నుంచి ఎగ్జిస్ట్ అవుతున్నాయి, ఎట్లా పనిచేస్తున్నాయి, ఇది తెలుసుకుంటే చాలు మానవ జీవితం పరిపూర్ణమైపోయినట్లే. కానీ దీన్ని తెలుసుకునే ప్రయత్నం ఎట్టి పరిస్థితుల్లో ఎవ్వరూ చేయగలరు. వేమన గారు అదే అడుగుతున్నారు. తనరుచున్న రెంటి స్థలమేల తెలియరో విశ్వధాభిరామ వినరు. పొద్దున్న లేస్తే మనకి ఎన్ని పనులు ఉన్నాయంటే 24 గంటలకి గాను 48 గంటల షెడ్యూల్ ఉంది మన దగ్గర ప్రతిరోజు. కానీ ఎంత షెడ్యూల్లో అసలు నా లైఫ్ ఏంటి, ఈ ప్రాణం ఏంటి, సరే వీళ్ళు ఏదో చెప్తున్నారు అదేమన్నా కనిపిస్తుందేమో చూద్దాం అని ఏమన్నా ప్రయత్నిస్తున్నారా? లేదు.